అసలు డిఫమేషన్ అంటే ఏంటి? ఇందులో ఏమైనా కేటగరీస్ ఉన్నాయా? డిఫమేషన్‌లో సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ అని ఉంటుంది. ఓకే. క్రిమినల్ డిఫమేషన్ అంటే ఎవరినన్నా మనం కించపరుస్తూ, హ్మ్. అబ్యూజివ్‌గా ఏదన్నా మాట్లాడాము. హ్మ్. లేదు వాళ్ళని అబ్యూజ్ చేస్తూ తిట్టాము. సోషల్ వాళ్ళ మీడియా ఆత్మ ఫేస్ కూడా. ఈవెన్ సోషల్ మీడియా అయినా సరే, ఓకే. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మనం తిట్టాము. సో, ఆటోమేటిక్‌గా అది డిఫమేషన్ కిందకే వస్తుంది. ఓకే. ఇంటెన్షనల్‌గా డీఫేమ్ చేసినట్టు. ఒక వ్యక్తిని డీఫేమ్ చేయటం అన్నట్టు ఉండిద్దనమాట. ఇప్పుడు దీన్ని పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారనుకోండి, క్రిమినల్ డిఫమేషన్ అవుతుంది. హ్మ్. ఇదే ఒక కోర్ట్‌లో నాకు జరిగిన దానికి డీఫేమ్‌కి నేను నష్టపోయాను అని ఫినాన్షియల్ క్లెయిమ్ అడిగారనుకోండి, హ్మ్. సివిల్ డిఫమేషన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక సంస్థని డ్యామేజ్ చేస్తూ, సంస్థని డీఫేమ్ చేస్తూ, వెరీ రీసెంట్‌గా మీడియాలో గాని, కొంతమంది వ్యక్తులు గాని ఇంటెన్షనల్‌గా, మోటివేటెడ్‌గా డీఫేమ్ చేస్తూ ఉన్నారనుకోండి. వాళ్ళకి డ్యామేజ్ చేశారు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు క్లెయిమ్స్ అడుగుతారు. సో, సివిల్ కోర్ట్స్‌ని అప్రోచ్ అవుతూ ఉంటారు. రూ. 1,00,00,000 నష్టపరిహారం అని, హ్మ్. 2,00,00,000 నష్టపరిహారం అని, మా పరువుకి, మా ప్రతిష్టకి భంగం కలిగింది కాబట్టి వ్యక్తికి గూడా జరగొచ్చది. ఓకే. ఇప్పుడు ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడనుకోండి. ఆ డాక్టర్‌ని డీఫేమ్ చేస్తూ, ఆ సంస్థని డీఫేమ్ చేస్తూ ఎవరైనా తిట్టారు అనుకుంటే డెఫినిట్‌గా సివిల్ కోర్ట్‌కెళ్ళొచ్చు. ఓకే. డ్యామేజెస్ అడగొచ్చు. లేదు అనుకుంటే ఒక వ్యక్తిని తనని అబ్యూజివ్‌గా మాట్లాడి తనని తిట్టారు అనుకున్నప్పుడు డెఫినిట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఓకే. సో, ఈ డిఫమేషన్‌కి సంబంధించి సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్‌గా మనం చూడొచ్చు.